Hello all, welcome to the SSM Logics channel. This is Nagarjun Siva, 2024 RRB Sikandrabad's Group D Zone ఫస్ట్ ర్యాంకర్ నేనే 100% మార్క్స్తో స్కోర్ చేశాను. సో ఈరోజు బిగ్ గిఫ్ట్ అంటే మీకు ఒక గైడెన్స్ పార్ట్ ఆఫ్ వ్యూలో మీ అందరినీ ఎంతమంది అయితే ఈ గ్రూప్ డి స్టూడెంట్స్ ఉన్నారో, నా ఛానల్ ఫాలో అవుతున్నారో, లేదా ఫ్యూచర్లో కొత్తగా చూసి నా ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో, వీళ్ళందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. కొత్తగా నేను మిగిలిన యూట్యూబర్స్ లాగే నేను కూడా ఒక ప్లాట్ఫామ్ని కొద్దిగా ఇంటరాక్టివ్గా తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీరందరినీ నేను నా టెలిగ్రామ్ ఛానల్లోకి ఇన్వైట్ చేస్తాను. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో మీ అందరికీ యాక్సెస్ ఇస్తాను. మీరందరూ కూడా అందులో మీ యొక్క డౌట్స్ని పోస్ట్ చేయొచ్చు. మీతో పాటు మీ తోటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డౌట్స్ని మీకు క్లియర్ చేయొచ్చు. అండ్ అన్నిటిని కూడా అక్కడ ఏవైతే మెసేజెస్ వస్తాయో అంటే డౌట్స్ వస్తాయో వాటన్నిటిని కూడా నేను రెగ్యులేట్ చేస్తూ ఉంటాను. అంటే అవి వ్యాలిడా, ఇన్వాలిడా, అవన్నీ మీకు ఒక హెల్తీ డిస్కషన్, మీ స్టూడెంట్స్ అందరి మధ్యనే ఒక హెల్తీ డిస్కషన్ అనేది రన్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను. దీనివల్ల మీ తోటి ఆస్పిరెంట్స్ ఏ స్టేజ్లో ఉన్నారు, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ఒక విషయాన్ని ఏ విధంగా చూస్తున్నారు, మీరు ఏ విధంగా చూస్తున్నారు, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఎలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సో ఇక్కడ నేను మీకు చెప్పేది, మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నేను నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ పెడతాను. అండ్ మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఫీచర్స్ అన్నీ అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఏముండదండి, ఈ కిందనే మోర్ అనే ఒక ఛానల్ కిందనే మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు అక్కడ SSM లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ ఏం దొరుకుతాయంటే ఛానల్లో ఒక నిమిషం, కొద్దిగా కలర్ ఆడ్గా ఉన్నట్టు కదా, కలర్ మారుద్దాం. ఓకే, ఇక్కడ మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎలాంటి ఫీచర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయంటే మీరు మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయొచ్చు. అంటే మీరు ఒక మాక్ టెస్ట్ రాశారు, అందులో సైన్స్లో ఒక క్వశ్చన్ మీకు డౌట్గా ఉంది, అది మీరు అందులో పోస్ట్ చేయొచ్చు. దాని మీద అక్కడ మీరు డిస్కస్ రిమైనింగ్ స్టూడెంట్స్తో మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. రిమైనింగ్ స్టూడెంట్స్ దీని మీద ఎవరికైనా తెలిస్తే నాకు కొద్దిగా క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. సో రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారు. సెకండ్, మీ యొక్క డైలీ మీరు రాసే మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటి స్కోర్ కార్డ్ని మీరు గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు. మీరు ఆ విధంగా మీరు గ్రూప్లో పోస్ట్ చేయడం వల్ల మీకు ఇదే గ్రూప్లో మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు, తక్కువ మార్కులు వచ్చేవారు ఎవరు ఉన్నారు, ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళతోని మీరు అదే గ్రూప్లో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఎలా స్కోర్ చేస్తున్నారు ఆ విషయాల్ని. ఒకవేళ మీరు డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకపోయినా నేను ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవుతాను. అండ్ మీరు ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర మీరు స్ట్రక్ అవుతున్నారో అన్న విషయాన్ని నేను ఫైండ్ చేసి మీకు అక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేసి మీరు ఇంకా ఎక్స్ట్రా స్కోర్ చేసేటట్టు నేను మీకు టిప్స్ ఇవ్వగలను. మీకు ఈ టిప్స్ అనేవి మీకు దొరుకుతాయి ఇందులో. అండ్ థర్డ్ది, ఎప్పుడైతే మీరు అంటే మీ చుట్టూ మీరు ఒక పర్సన్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా సేమ్ మీ పాత్రలోనే ఉంటే ఖచ్చితంగా ఈ కొలాబరేటివ్ ఆస్పిరెంట్ మైండ్ సెట్ వస్తుంది. అంటే మీ ఫ్రెండ్ నుంచి కొంత నాలెడ్జ్ని మీరు తీసుకుంటారు, మీ నుంచి కొంత నాలెడ్జ్ని మీ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ విధంగా అందరికీ కూడా
మీ యొక్క నాలెడ్జ్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అండ్ నాలెడ్జ్‌ని రిసీవ్ చేసుకోవడం 2 జరుగుతాయి. మీకు ఖచ్చితంగా మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, మీకు తెలియని కొత్త విషయాలు, మీ ఫ్రెండ్స్ ఫాలో అయ్యే విషయాలు మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. దానివల్ల ఒక యాస్పిరెంట్ ఎప్పుడూ దానివల్ల బెనిఫిటే పొందుతాడు. దానివల్ల ఎప్పుడు లూజ్ అవ్వడు. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ టెలిగ్రామ్ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే ఛానెల్‌లో మెంబర్స్ తక్కువే ఉండొచ్చు. ఎందుకంటే మనం రీసెంట్‌గానే స్టార్ట్ చేసాం. కానీ మీకు డే బై డే, డే బై డే, డే బై డే మెంబర్స్ ఎక్కువ మంది యాడ్ అయ్యే కొద్దీ, ఎక్కువ యాస్పిరెంట్స్ వచ్చే కొద్దీ మీకు ఎక్స్‌ట్రా కంటెంట్ వస్తది. అండ్ ఈ సంవత్సరం గ్రూప్ డీకి నేను ఎటువంటి కంటెంట్‌ని మీకు ప్రొవైడ్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను కూడా ఎగ్జామ్స్ రాశాను. అండ్ ఆ ఎగ్జామ్స్‌లో నేను కూడా మంచి స్కోర్ చేశాను. ఆల్రెడీ నాకున్న ఈ టెక్నీషియన్ కన్నా మంచిది టెక్ 3 జాబ్ కన్నా కొద్దిగా బెటర్ జాబ్ కోసం నేను ట్రై చేశాను. అండ్ స్కోర్స్ కూడా బానే వచ్చాయి. సో, ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిటింగు. మళ్ళీ మన ఛానెల్‌లో ప్రాపర్‌గా నేను వీడియోసు అండ్ మోటివేషనల్ వీడియోసు అండ్ ఏవైతే స్ట్రాటజీస్ ఉంటాయో ఇవి పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. కొన్ని రోజులకి అంతా నార్మల్ అయిపోయిద్ది. మీకు క్లాసెస్ కూడా వస్తాయి. అన్నీ వస్తాయి. అండ్ మీతో ఇంటరాక్ట్ కూడా నేను అవుతా. స్పెషల్‌గా దీనికి ఎవరి దగ్గర ఏమి చార్జ్ చేయడాలవి ఏమి ఉండవు. అంతా ఫ్రీయే జరుగుతది. అండ్ నేను నా టైంని మీకోసం ఖచ్చితంగా పెడతాను. ఇందులో అందరికంటే ముఖ్యంగా ఇది ఎవరికి బాగా ఉపయోగపడుద్దంటే, కొంత భాగాన్ని తెలుగు మీడియంలో, కొంత భాగాన్ని ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు స్టడీస్‌ని కంప్లీట్ చేసుంటారు చాలామంది. వీళ్ళకి ఇటు తెలుగులో చదవాలా? లేదా ఇంగ్లీష్‌లో చదవాలా? ఏ సబ్జెక్ట్‌ని ఎక్కడ ఎలా డీల్ చేయాలి? అన్న విషయం మీద చాలా క్లారిటీ ఉండదు. అండ్ మీకు చెప్పాల్సిందేంటంటే, నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్. ఇలా సగం తెలుగు, సగం ఇంగ్లీష్‌లో చదివిన వాళ్ళని. అండ్ నా టీచర్స్ దయ వల్ల నేనిప్పుడు తెలుగులోను, ఇంగ్లీష్‌లోను రెండిట్లోని కూడా నేను ఫ్లూయెంట్. తెలుగు బుక్ ఇచ్చినా నేను చదివి అంతే బాగా అర్థం చేసుకోగలను. ఇంగ్లీష్ బుక్ ఇచ్చినా నేను చదివి అంతే బాగా అర్థం చేసుకోగలను. సో, 2 భాషల్లోని మంచి పట్టుంది. బోత్ మ్యాథమెటిక్స్ మీద గాని, రీజనింగ్ మీద గాని, జనరల్ సైన్స్ మీద గాని అండ్ జనరల్ అవేర్‌నెస్‌లో ఏ సబ్జెక్ట్ మీద అయినా గాని. సో, నేను మీకు తెలుగులో క్వెషన్ అడిగినా, ఇంగ్లీష్‌లో క్వెషన్ అడిగినా, లేదా 2 కలిపి మీరు క్వెషన్ తీసుకొచ్చినా, లేదా మీకు ఇంగ్లీష్‌లో క్వెషన్ తెలుగులో ప్రాపర్‌గా అర్థం అవ్వకపోయినా, మీకు నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. ఒక స్పెషల్ టిప్ ఏమైనా, మీకు స్పెషల్‌గా దొరికేది ఏమైనా ఉందంటే, మీ నాలెడ్జ్‌కి అండ్ మీ యొక్క ప్రిపరేషన్‌కి లాంగ్వేజ్ అనేది అడ్డంకిగా ఉండకుండా పూర్తిగా తొలగిపోతది. మీరు ఈ ఛానెల్‌లో జాయిన్ అయితే. సో, గిఫ్ట్ అంటే మీరేదో మేబీ ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక కోర్స్ మొత్తం ఫ్రీగా ఇవ్వడం. నేను కోర్స్ ఏమి డిజైన్ చేయలేదు. నాకు ఎటువంటి అప్లికేషన్ కూడా లేదు. నాకున్నది యూట్యూబ్ ఛానెల్ ఒకటే. అండ్ దాంతో పాటు టెలిగ్రామ్ ఛానెల్. నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే అయితే యూట్యూబ్ ఛానెల్ వాడతాను. లేదా టెలిగ్రామ్ ఛానెల్ వాడతాను. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంటే నేను ఇలా ఫ్రీగా కంటెంట్ ఇచ్చి మీ అందరికి గైడెన్స్ ఇవ్వాలని అనుకున్నప్పుడు నేను కూడా మీ నుంచి రిటర్న్‌లో అంతో ఎంతో ఎక్స్‌పెక్ట్ చేస్తాను. నేనేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే మీరందరూ నా ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే ఈ ఛానెల్‌కి చూసేవాళ్ళందరూ ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మీకేమీ పోదు. మీరు జస్ట్ ఒక కొత్తగా యాస్పిరెంట్ నుంచి అచీవర్‌గా మారిన ఒక స్టూడెంట్ మిగిలిన యాస్పిరెంట్స్‌కి గైడెన్స్ ఇవ్వడానికి మీరు మోటివేషన్ ఇస్తున్నట్టు అంతే. దీనివల్ల నా ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వడం వల్లనో, నా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వడం వల్ల మీరు ఎటువంటి ఈ స్కామ్‌లకు గాని, లేదంటే ఈ బెట్టింగ్ యాప్స్‌కి గాని, లేదా ఇలాంటి అన్‌ఎథికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వేటికి కూడా మీరు గురవ్వరు. సబ్జెక్ట్‌కి సంబంధించిన కంటెంటే, మీ ఎగ్జామ్‌కి సంబంధించిన కంటెంటే ఇందులో పోస్ట్ చేస్తాం. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అవే డిస్కస్ చేస్తాం. ఒక కొలాబరేషన్‌తో మొత్తం మన కమ్యూనిటీ ఏదైతే ఉందో తెలుగు కమ్యూనిటీ. సో, మనందరం కూడా ఒక కొలాబరేషన్స్‌తో మన ప్రిపరేషన్‌ని ముందుకు సాగించడం కోసం మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ టెలిగ్రామ్ ఛానెల్ అండ్ ఈ యూట్యూబ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వమని. సో, ఇదే మీకు నేనిచ్చే గిఫ్ట్. మీరు
నిజంగా నా మీద కొద్దిగా నమ్మకం ఉండి, ఈ ఛానెల్‌లో మనకి ప్రిపరేషన్‌కి మంచి టిప్స్ దొరుకుతాయి. ఖచ్చితంగా ఈ ఛానెల్‌లో జాయిన్ అయితే మన ప్రిపరేషన్‌కి 1, 2 మార్కులు ఎక్స్‌ట్రా యాడ్ అయినా సరే మీకు అవే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి. 76.3 వచ్చినవాడు సెలెక్ట్ అవ్వలేదు. 76.9 వచ్చినవాడు సెలెక్ట్ అయ్యాడు మన గ్రూప్ డీకి ఓబీసీలో. సో, ఈ 0.6 అనే మార్క్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ 0.6 అనే మార్క్స్ తేడాని ఖచ్చితంగా ఈ ఛానెల్ గాని, ఈ టెలిగ్రామ్ ఛానెల్ గాని మీకు ఫిల్ చేసుద్ది. అంటే ఏ ఏరియా నుంచి మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఏ ఏరియా నుంచి మీరు బాగా తెస్తున్నారు, ఏ ఏరియా మీద మీరు వర్క్ చేయాలి అన్న విషయాలు ఎవరో ఒకరు మీకు చెప్పకపోతే మీకు ఖచ్చితంగా తెలీదు. మీకు డైరెక్ట్‌గా ఎవరో ఒకరు మీకు మెసేజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు తెలుసుద్ది. సో, మీరందరూ కూడా నాకు హెల్ప్ చేయడం కన్నా ఇది ఖచ్చితంగా మాట్లాడాలంటే మీ ప్రిపరేషన్‌కి మిమ్మల్ని చాలా దగ్గరగా చేసే ప్రయత్నం ఇది నేను చేస్తున్నాను. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా దీని మీద నేను మీకు మ్యాథ్స్ వీడియోస్ అన్నీ, రీజనింగ్ వీడియోస్ అన్నీ, సైన్స్ వీడియోస్ అన్నీ నేను చేస్తాను. కాకపోతే దానికి టైం పట్టుద్ది. ఖచ్చితంగా మీరు 2026 గ్రూప్ డి నోటిఫికేషన్ గ్రూప్ డిని మీరు టార్గెట్ చేస్తే అంటే ఎలాగో నెక్స్ట్ మంత్‌లో మీరు 2025 యొక్క గ్రూప్ డి ఎగ్జామ్ రాసేస్తారు. మీలో చాలామంది మీరు పాస్ అవ్వచ్చు. చాలామంది అతి తక్కువ మార్కుల డిఫరెన్స్‌తో ఫెయిల్ అవ్వచ్చు. ఇంకా కొంతమంది ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టి చాలా తక్కువ మార్కులే స్కోర్ చేయొచ్చు. కానీ మీ అందరికీ టార్గెట్‌గా 2026 గ్రూప్ డిని మాత్రం మీరు పెట్టుకోండి. అండ్ ఆ గ్రూప్ డికి మీకు పర్ఫెక్ట్‌గా మీకు మోటివేషన్ ఇచ్చి, మీకు గైడెన్స్ ఇచ్చి, ఆ గ్రూప్ డిని మీరు క్రాక్ చేసేలాగా చేయడానికి నాకు ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లోని మీకు సపోర్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఛానెల్‌లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకేం తెలుసుద్దంటే, గ్రూప్ డిలోని రిమైనింగ్ ఎగ్జామ్స్‌లా కాదు. ఇందులో 2 టైప్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ ఉంటారు. ఒకరు నార్మల్. ఇంకొకళ్ళు సీసీఏఏ కోటా. ఓకే. ఈ నార్మల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్‌గా 100 మార్క్స్‌కి ఈళ్ళు మెరిట్ మార్క్స్‌ని స్కోర్ చేయాల్సొస్తది. ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్‌గా ఈ మెరిట్ మార్కులనేవి 100 పైనుంచి తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేనున్నాను కదా! నేను నార్మల్ యాస్పిరెంట్స్‌ని. నేను ఈ 84.33 అనే మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఔట్ ఆఫ్ 100కి నేను తెచ్చుకున్నాను. సో, నేను ఫైనల్‌గా షార్ట్ లిస్ట్ అయ్యాను. జోన్ టాపర్‌గా. 76 నుంచి ఈ మధ్యలో మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా 76.9 నుంచి అనుకుంటాను. ఈ మధ్యలో మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. సో, ఈ నార్మల్ యాస్పిరెంట్స్ ఖచ్చితంగా ఈ ఔట్ ఆఫ్ 100 మీ ఎగ్జామ్ పెట్టే ఔట్ ఆఫ్ 100లోనే మీరు సెలెక్ట్ అవ్వాలంటే మార్కులు తెచ్చుకోవాలి. ఈ సీసీఓలు ఎలా అంటే వీళ్ళకి 20% రిజర్వేషన్ ఉంటుంది. మనకొచ్చిన పోస్ట్‌లో. అంటే మనకు మొత్తం పోస్టులు 100 వేకెన్సీస్ తీస్తే ఫస్ట్ ఈ 100 వేకెన్సీస్‌లోంచి 20 వేకెన్సీస్ ఏమో ఈ సీసీఏ కోటా వాళ్ళకి తీసేస్తారు. ఈ రిమైనింగ్ 80 వేకెన్సీసే మనకి ఈ జనరల్‌లో ఉంటాయి. ఈ నార్మల్‌గా. ఈ వేకెన్సీస్ కూడా వీళ్ళు ఎలిజిబులే. ఇన్ కేస్ వీళ్ళు ఈ 76 కన్నా ఎక్కువ 9 కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే వీళ్ళని మన నార్మల్‌లో కన్సిడర్ చేసి మిగిలిన పోస్టులను మాత్రం ఆ సీసీఓలకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో, వీళ్ళకి చాలా ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. వీళ్ళకి డైరెక్ట్‌గా ఈళ్ళు రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళందరిని సీసీఏ క్యాండిడేట్స్ అంటారు. ఈ అప్రెంటిస్‌లోని వీళ్ళకి అక్కడి నుంచి 30% మార్క్స్‌ని తీసుకుంటారు. అండ్ ఈ ఎగ్జామ్‌లో ఈ ఔట్ ఆఫ్ 100 ఏదైతే ఉందో, ఈ ఔట్ ఆఫ్ 100లోని వీళ్ళకి ఒక 70% మార్క్స్ తీసుకుంటారు. సో, ఇక్కడి నుంచి 30, ఇక్కడి నుంచి 70 కలిపి వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 100%కి ఆ మార్క్స్‌ని వీళ్ళు మెరిట్‌కి తీసుకుంటారు. వీళ్ళని డైరెక్ట్‌గా ఈ 20% వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళకి మాత్రమే 20%. సో, వీళ్ళకి ఖచ్చితంగా నార్మల్ స్టూడెంట్స్ కన్నా తక్కువ కట్ ఆఫ్‌కే జాబ్ వచ్చిద్ది. అండ్ అలా అని చెప్పేసి వీళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇంతకు ముందంటే లక్షల్లో ఉద్యోగాలు తీసేవాళ్ళు కాబట్టి మీకు ఖచ్చితంగా 20,000 నుంచి 25,000 వరకు ఉద్యోగాలు మీకు మీ కోటాలో ఉండేవి. సో, ఖచ్చితంగా మీకు తక్కువ మార్కుల కంటే లైక్ 30 మార్క్స్‌కి, 20 మార్క్స్‌కి కూడా ఉద్యోగాలొచ్చిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు థింగ్స్ అన్నీ మారిపోయాయి. సిట్యుయేషన్స్ అన్నీ మారిపోయాయి. పోస్టులు తక్కువ. స్టూడెంట్స్ అందరూ కూడా చదువుతున్నారు. మీరు నా దగ్గర అప్రెంటిస్ ఉంది అని చెప్పేసి ఒక రకమైన అలసత్వం వహించి మీరు గాని ప్రాపర్‌గా చదవకపోతే మీరు కూడా 1, 2 సార్లు ఫెయిల్ అయ్యి మేబీ మీరు మళ్ళీ సేమ్ యాటిట్యూడ్‌ని రిపీట్ చేస్తే జాబ్ రాకుండా కూడా ఉండిపోయేంత ప్రమాదం ఉంది. సో, మీరు కూడా ఈ వీడియో అనేది మీ దాకా చేరితే మీరు కూడా ఖచ్చితంగా నా గ్రూప్‌లో చేరండి.
మీకు అనవసరమైన విషయాలు ఏమి అందులో డిస్కస్ చేయం. అన్నీ ప్రాపర్‌గా డిస్కస్ చేస్తాం. ప్రతి విషయాన్ని కూడా పర్టిక్యులర్‌గా వెరిఫై చేసిన తర్వాతే నేను సక్సెస్ అవ్వడానికి ఏ ఫార్ములా అయితే వాడాను, నేను సక్సెస్ అవ్వడానికి ఏ బుక్స్ అయితే చదివాను, నేను సక్సెస్ అవ్వడానికి ఎలాంటి మాక్ టెస్ట్‌లు అయితే రాసానో మీకు నేను అవే సజెస్ట్ చేస్తాను. లేదంటే ఏమి చెప్పకుండా సైలెంట్‌గానే ఉంటాను కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు పాస్ చేయను. అండ్ మీరు రేపు ఉదయం క్రాక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? అండ్ మెడికల్‌కెళ్ళేటప్పుడు అక్కడ సిట్యుయేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి? మెడికల్ ఎలా జరుగుతది? ఫైనల్‌గా ప్యానెల్ రిలీజ్ అయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటది? ఈ విషయాలన్నీ కూడా ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు రేపు ఉదయం నా ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటాను. ఆ ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా రేపు ఉదయం మీకు స్మూత్ ప్రాసెస్‌లా తయారవుతది. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కంగారు లేకుండా మీరక్కడ అన్నీ గూడా స్మూత్‌గా చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత మీ పేరులో ఉన్న ఒక స్పేస్ కూడా మిమ్మల్ని చాలా రోజులు ఆపేయడానికి ఛాన్స్ ఉంటది. సో, అలాంటోట్లకి ఎలా నోటరీ చేయించుకోవాలి, ఏ ఫార్మాట్‌లో చేయించుకోవాలి, ఈ విషయాలన్నీ గూడా మీకు డిస్కస్ చేసుకోవచ్చు. సో, మీరు సీసీఏ కోటాలో అప్రెంటిస్ చేసినోళ్ళైనా, నార్మల్‌గా మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళైనా, మీరు ఏ కేటగిరీకి చెందినా సరే, మీరు ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్‌లోను జాయిన్ అవ్వండి. అండ్ యూట్యూబ్ ఛానల్ గూడా సబ్స్క్రైబ్ అయ్యి మీరు ఉండండి. సో, ఖచ్చితంగా నేను పెట్టే ప్రతి వీడియో అండ్ పెట్టే ప్రతి మెసేజు మీకు ఖచ్చితంగా చేరుద్ది. అది మీ ప్రిపరేషన్‌కి చాలా ఉపయోగపడుద్ది. మీరందరూ గిఫ్ట్ అంటే ఏదో ఫ్రీగా ఏమైనా వస్తుందని కానీ, లేదంటే కానీ ఫ్రీగా వచ్చేది ఏది కూడా మీకు 100% యూజ్‌ఫుల్ అయ్యేది కాదు. సో, నేను మీకు ఏదైతే ఇద్దాం అనుకున్నానో ఇది ఖచ్చితంగా మీ ప్రిపరేషన్‌కి, మీరు ఉద్యోగం సాధించే మీ యొక్క జర్నీలో ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. నా యొక్క ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీరందరూ పొందాలి అనుకుంటే, మీరందరూ దాన్ని ఉపయోగించుకొని మీరు ఉద్యోగం కొట్టాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇదే మీకు చెప్పాలనుకున్నాను. ఇదే మీకు ఇద్దాం అనుకున్న గిఫ్ట్. సో, ఎవరైనా డిసప్పాయింట్ అయ్యుంటే, థంబ్‌నెయిల్ చూసి డిసప్పాయింట్ అయ్యుంటే మాత్రం మీకు సారీ. బట్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వాల్యుబుల్ ప్లాట్‌ఫార్మ్‌గా గూడా మారుతది. సో, ఖచ్చితంగా మీరందరూ కూడా నా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. బాయ్.